హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. నేను మీ ఎస్హెచ్ఆర్ బేగాన్ని. ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ నేర్చుకుందాం. మన బ్లౌజ్ ముక్కలో అంచు ముక్కలు ఉంటాయి కదండి, వాటిని అంగుళన్నర గ్యాప్తో కట్ చేసుకొని వాటిని రెండు కలిపి జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ని తీసుకొని సరి చేసుకొని మనం కుట్టిన ఈ ముక్కలు ఉన్నాయి కదండి, అవి దానిపైన పెట్టి పావు ఇంచు అంటే పావు సెంటీమీటర్ అన్నట్టుగా చిన్న పావు అంగుళం దానికి దీనికి కొత్త వాళ్ళైతే ఇలా గుర్తులు పెట్టుకోండి. గుర్తులు పెట్టుకొని దాని మీద పెట్టుకొని కరెక్ట్గా దాని మీదే వచ్చేటట్టుగా స్టిచ్ చేయండి. ఇదిగోండి చూపిస్తున్నాను, చూడండి ఎలా కుడుతున్నాను. ఇదిగోండి ఇలా పావు ఇంచుతో కుట్టుకుంటూ చివరి దాకా వెళ్ళాలండి. అటు ఇటు పోకుండా సరి చేసుకుంటూ క్లాత్ని ఆ ముక్కని కుట్టుకుంటూ వెళ్ళాలండి. చాలా జాగ్రత్తగా. ఎక్కువైన క్లాత్ని కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీ బ్లౌజ్ని ఈ ముక్కని అటువైపుకి తిప్పి మన చేతులతో ఇలా రఫ్ చేసామనుకోండి, చక్కగా నీట్గా ఉంటుంది. చూడండి ఎలా చేస్తున్నానో అలానే చేయండి. ఆ తర్వాత కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూస్తూ నేర్చుకుంటానని నేను చాలా స్లోగా నేర్పిస్తున్నానండి. ఎవరు స్కిప్ చేయొద్దు. దాని మీదే మళ్ళీ సన్నగా దాని మీదే వచ్చేటట్టుగా ఇంకో కుట్టు పై కుట్టు వేయాలండి. చూడండి ఎలా వేస్తున్నానో, కనిపిస్తుందా? అలానే వేసుకుంటూ వెళ్ళిపోవాలి చివరి దాకా. మనం కుట్టు అటు ఇటు పోకుండా చూడాలండి. నేను స్కిప్ చేయట్లేదు, మీరు కూడా చేయమాకండి. కొత్తగా నేర్చుకునేవాడు ఎలా కుట్టాలో తెలిసిద్దని చూపిస్తున్నానండి ప్రతిదీ. ఆ తర్వాత బ్లౌజ్ ముక్కని తిప్పి ఇలా సరి చేసుకోండి. చేసుకున్నాక మన షోల్డర్ ఉంది కదా, ఆ షోల్డర్ నుంచి కిందకి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా రఫ్ చేసుకుంటే చూసుకొని అటు ఇటు కాకుండా మధ్యలో చేసుకోండి. రోజు కుట్టే వాళ్ళకంటే తెలిసిపోయిద్దండి. నేను చూపిస్తుంది కొత్త వాళ్ళకి కదా, అందుకని కొంచెం స్లోగా అయినా కూడా నీట్గా చూపిస్తున్నాను. పావు ఇంచుతో లేకపోతే అర ఇంచు మనం తీసుకుంది అంగుళం తీసుకున్నాం కాబట్టి పావు అంగుళం రఫ్ చేయాలండి. ఫస్ట్ రఫ్ చేసినాక మనకి ఎన్ని అంగుళాలు కావాలో అన్ని అంగుళాలు చూడండి ఎలా చేస్తున్నాను. ముందు ఇప్పుడు రఫ్ చేస్తున్నాను. రఫ్ తీసి 4 అంగుళాలు మ్యాక్సిమం తీసుకొని కట్ చేసుకోండి. పై దారాలు ఉంటే ముందే కట్ చేసుకోండి. రెండో వైపు కూడా అలానే తిప్పుకొని షోల్డర్ నుంచి మళ్ళీ కింద దాకా రెండో సైడ్ కూడా సేమ్ అలానేనండి. కింద నుంచి పై దాకా మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఏమన్నా తేడా లేకుండా చూసుకొని తిప్పుకొని అది ఎంత ఉందో దానికి దీనికి కరెక్ట్ సరికొలత చూసుకొని మార్క్ పెట్టుకోండి. డీస్ ముక్కతో పైన ఒక అర అంగుళంతో చూసుకొని ముందు రఫ్ దీనికి కూడా దానిలాగే కొంచెం రఫ్ తీయండి స్టార్టింగ్. ఆ తర్వాత దాని మెజర్మెంట్ ఉంటుంది కదండి, ఒక్క నిమిషం దారం తెగింది. ఇంకా అది అది ఎంత కుట్టామో దానితోనే ఎంత ఉందో అంత చూసుకొని, మీకు తెలియకపోతే ఈ ముక్కను తీసి అటువైపు జమ చేసుకోవచ్చు. అటువైపు చూసుకొని మార్క్ పెట్టుకొని కుట్టేయడమే. ఇవ్వండి ఇలానే అంతేనండి. బ్యాక్ పార్ట్ కుట్టడం చాలా సింపుల్ అండి.